అసుర్ ఒక బ్రహ్మ రాక్షసుడు పార్ట్ 3. ఇంతకు ముందు భాగంలో విక్రమ్ మరియు రేవతి యొక్క కలయిక గురించి మీరు చూశారు. కానీ కేవలం ఒక్క తప్పిదం వల్ల వారి యొక్క పరిచయం అనేది భయంకరమైన రాత్రిలా మారిపోయింది. ఇక వారి ముందు భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం నెలకొంది. ఇక ఆ నిర్మానుష్యమైన స్టేషన్లో విక్రమ్ రేవతితో ఎప్పుడు దూరమైపోయాడో ఆమెకి అర్థం కాలేదు. ఇక ఏం జరగబోతుందో ముందు చూడండి. అర్ధరాత్రి ఆ అడవిలో రేవతి యొక్క కేకలు విన్నాక మొత్తం అడవిలో అలజడి రేగింది. తర్వాత అంతా సైలెంట్గా నిర్మానుష్యమైపోయింది. పక్షులన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. ఇక గబ్బిలాల గుంపు కూడా ఆకాశంలో నుండి తిరిగి వారి గూటికి వెళ్ళిపోతున్నాయి. ఇక ఈ విషయాలన్నీ ఏమీ తెలియని రేవతి తన కళ్ళల్లో నుండి నిప్పులు కక్కుతోంది. ఆమె చుట్టుపక్కల ఉన్న అడవి ఎలా కనిపిస్తుందంటే చీకటంతా వెళ్ళిపోయింది. ప్రతి చోట నిప్పులు కనిపిస్తున్నాయి. అక్కడున్న అగ్ని వల్ల అంత నాశనమైపోతూ ఉంది. ఇక అప్పుడే ఒక గట్టి శబ్దం వచ్చింది. ఇక రేవతి యొక్క కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె శాంతిస్తుంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఇక చూస్తూ ఉండగానే వర్షం మొదలై భూమిపైన చినుకులు కురుస్తున్నాయి. ఇక ఆమె ముందు ఒక రహస్యమైన వెలుతురు ప్రకాశిస్తుంది. ఆ కాంతిలో నుండి ఒక విశాలమైన ఏనుగు తన కాలు బయటపెట్టింది. ఇక అరుస్తూ ఉంది. తన ముందు ఏనుగును చూసి రేవతి మోకరిల్లిపోయింది. తన 2 చేతుల్ని జోడించి ఏడుస్తూ ఉంది. నన్ను క్షమించు గజరాజ్. ఈ ప్రకృతికి చెడుని నేను ఆశించలేను. నేనేం చేయలేకపోతున్నాను. నాకు నా ప్రేమని దక్కించు. రేవతి ఇలా చెప్పిందో లేదో ఇక గజరాజు వెంటనే తన తొండాన్ని మడిచాడు. మెరుస్తున్న మినుగురు పురుగుల వైపు సైగ చేశాడు. తర్వాత వెంటనే ఆ గజరాజు మెరుస్తున్న ఆ కాంతిలోనే అదృశ్యమైపోయాడు. ఇటు చూస్తే పైనుంచి పడే వర్షం అడవిలో ఉన్న అగ్నిని చల్లార్చేసింది. ఇక తర్వాత ఎక్కడ చూసిన చీకటి అలుముకుంది. స్టేషన్ మాస్టర్ రూమ్ నుంచి తీసుకొచ్చిన ఎమర్జెన్సీ లైట్ కూడా ఆ వర్షంలో తడిసిన కారణంగా పనిచేయడం మానేస్తూ ఉంది. కానీ రేవతి ఇదంతా ఏమి జరిగినా ఆగడానికి సిద్ధంగా లేదు. ఇక ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రేమ విక్రమ్ని పొందాలనుకుంటుంది. అందుకే ఆ మినుగురు పురుగుల్ని చూస్తూ ఆ అడవిలో నుంచి గుట్టవైపు పరిగెత్తుతూ ఉంది. చాలాసేపు పరిగెత్తాక ఆ అడవిలో రేవతికి స్టేషన్ మాస్టర్ యొక్క బట్టలు కనిపించాయి. ఇక అదే సమయంలో మినుగు పురుగుల యొక్క గుంపు అటు ఇటు పెడుతుంది. ఇక రేవతికి అర్థమైంది విక్రమ్ ఎక్కడో స్టేషన్ మాస్టర్ యొక్క ఆధీనంలో ఉన్నాడేమో అనిపించింది. అప్పుడే రేవతికి పొదల దగ్గర ఏదో శబ్దం వినిపించింది. అది తెలుసుకోవడానికి రేవతి ఆ పొదల్ని పక్కకు జరిపి చూస్తే అప్పుడే ఆమెపై ఒక తోడేలు దాడి చేసింది. రేవతి అక్కడే నేలపై పడిపోయింది. ఆ తోడేలు ఆమెపై పడింది. ఆ తోడేలు మొహం తెరిచి ఆ పళ్ళతో రేవతిని తినేయాలని చూస్తుంది. కానీ రేవతి కూడా తోడేలు యొక్క మెడని ఎలా పట్టుకుందంటే తోడేలు మొహం ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఎంతో కష్టమవుతుంది. కానీ ఆ తోడేలు తన పంజాతో రేవతిపై తరచూ దాడి చేస్తుంది. కానీ రేవతి సందర్భం చూసుకొని దగ్గరలో పడి ఉన్నాక కట్టెని తీసుకొని ఆ తోడేలుని కుచ్చేసింది. ఇక ఆ తోడేలు అక్కడే కొట్టుకుంటుంది. రేవతి పదునుగొన్న ఆ కట్టెని తోడేలు మెడలో ఎలా కుచ్చేసిందంటే ఆ తోడేలు కొట్టుకోవడం తప్ప తన నోటి నుంచి ఇంత శబ్దం కూడా తీయలేకపోతున్నాడు. అందుకే రేవతి ఇక ఆ తోడేల్ని వదిలేసి అడవిలోని ఆ తుప్పల్లో చూస్తుంది. ఆ తర్వాత అక్కడున్న దృశ్యం చూసి ఆమె షాక్ అయిపోయింది. ఎందుకంటే విక్రమ్ చేతులు కట్టేయబడ్డాయి. అతను చెట్టుకి వేలాడతీయబడ్డాడు. ఇక సరిగ్గా అతని కింద ఒక హోమం కాలుతోంది. ఆ అగ్ని ముందు అర్ధనగ్నంగా కూర్చుంది ఎవరో కాదు, అక్కడున్న స్టేషన్ మాస్టారే. అతను తన చేతిలో ఒక బొమ్మ తీసుకొని ఏవో మంత్రాల్ని వల్లిస్తూ ఉన్నాడు. ఇక ఆ అగ్ని వలయానికి నలువైపులా పుర్రెలున్నాయి. ఒక గిన్నెలో ఉన్న కుంకుమ మరియు అక్కడున్న కత్తిని చూసి రేవతికి అర్థమైంది ఏంటంటే స్టేషన్ మాస్టర్ విక్రమ్ని బలియడానికి అంతా సిద్ధం చేసి ఉంచాడు అని. కానీ కాపాడడానికి రేవతికి అక్కడికి వెళ్ళాలనిపించినా ఆమె అక్కడికి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ తన నలువైపులా తోడేళ్ళని సిద్ధం చేసి పెట్టాడు. అప్పుడే రేవతికి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత కొట్టుకుంటున్న ఆ తోడేల నుంచి ఆ కట్టెని తీసుకుంది. అలా కట్టె బయటికి తీయగానే ఆ తోడేలు గట్టిగా అరిచింది. ఆ తోడేలు శబ్దం విని మిగతా తోడేళ్ళన్నీ కూడా పరిగెత్తుతూ అక్కడికి వెళ్ళిపోయాయి. అప్పుడే రేవతి కూడా సందర్భం చూసుకొని సరిగ్గా స్టేషన్ మాస్టర్ ముందుకు వెళ్ళిపోయింది. ఇక అక్కడ తోడేళ్ళన్నీ భయంకరంగా అరుస్తూ ఉన్నాయి.
ఇక ఇక్కడ స్టేషన్ మాస్టర్ తన పూజలో లీనమైపోయాడు. బలిచ్చే అతని పనులు మరియు అతను మంత్రాలు బలించడం చూసి రేవతికి అర్థమైందేంటంటే ఆ స్టేషన్ మాస్టర్ విక్రమ్ శరీరాన్ని అధీనంలోకి తీసుకోవాలనుకుంటున్నాడు అని. అందుకే పరకాయ ప్రవేశ విద్యలో భాగంగా విక్రమ్ యొక్క శరీరంలో అతని ఆత్మని ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక అతను తన ప్రయత్నంలో సఫలం కావడానికంటే ముందే రేవతి అదే పదునైన కట్టెతో అతనిపైన దాడి చేసింది. కానీ స్టేషన్ మాస్టర్ యొక్క శరీరం పైన దాని ప్రభావం పడలేదు. చివరికి ఆ కట్టె మొత్తం అతని శరీరం లోపలికి చొచ్చుకుపోయినప్పటికీ అతనికి చీమ కుట్టినంత నొప్పి కూడా కలగలేదు. పైగా అతను దానవుడిలాగా నవ్వుతూ ఉన్నాడు. చూడగానే అర్థం చేసుకున్నాను, ఇది మామూలు వ్యక్తి కాదు, ఒక మాయావి స్త్రీ అని, ఎలాగో నా వరకు చేరుకుంటుందని. అందుకే నేను నా ప్రాణాల్ని నా శరీరం నుంచి వేరు చేశాను. ఇప్పుడు సరిగ్గా ఈ అబ్బాయి యొక్క శరీరంలో వెళ్ళిపోతుంది. ఇక నువ్వు నా మెడ కోసేసినా సరే నాకు ఏమీ అవ్వదు అమ్మాయి. అతని మాటలు విన్నాక రేవతికి చాలా భయం వేసింది. ఇప్పుడేం చేయాలో ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. కోపంలో వచ్చిన ఆమె ఆ కట్టెని అతని వీపు నుంచి తీసి ఆ కట్టెతో అతని వీపు పైన మళ్ళీ దాడి చేయడం మొదలుపెట్టింది. కానీ ఆ దానవ్ స్టేషన్ మాస్టర్ పైన ఎలాంటి ప్రభావం పడలేదు. అతని శరీరంలో నుండి ఒక్క బొట్టు రక్తం కూడా బయటకు రావడం లేదు. రేవతి ఇలా విఫలమవుతుంటే అతను నవ్వుతూ ఉన్నాడు. ఇంకా పుట్టు, ఇంత త్వరగా అలసిపోయావా? ఇక నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఇప్పుడు చూడు, నీ కళ్ళ ముందే నీ ప్రేమని ఫలిస్తాను. నువ్వు కేవలం చూస్తూ ఉండు. అతని మాటలు విన్నాక రేవతి కోపంతో ఇలా అంటుంది, లేదు, నువ్వు అలా చేస్తుంటే నేను చేస్తూ ఊరికే ఉండను. నేను ఇక్కడే భస్మం చేసేస్తాను. ప్రయత్నం చేసి చూడమ్మాయి. ఇలా చెప్పాక అతను కళ్ళు మూసుకొని మళ్ళీ అతని సాధన చేస్తూ ఉన్నాడు. రేవతి కళ్ళు మళ్ళీ కోపంతో ఎరిపెక్కాయి. కానీ ఆమె ఏమీ చేయలేకపోతోంది. దాడి చేస్తుంది, కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. ఇక అలసిపోయిన రేవతి కింద కూర్చుంది. ఇక కోపంతో ఆ కట్టెని కుంకుమ ఉన్న పాత్రలో పడేసింది. ఆ కట్టె వెళ్ళి బొమ్మకి తాకింది. ఇక ఆ బొమ్మ కాస్త దూరం వెళ్ళి పడిపోయింది. ఇక దాంతోపాటే స్టేషన్ మాస్టర్ కూడా ఆ బొమ్మలాగే పడిపోయాడు. ఒక్కసారిగా ఇలా జరిగితే రేవతి మొహం పైన చిరునవ్వు వచ్చేసింది. ఎందుకంటే ఆమెకి ఆ స్టేషన్ మాస్టర్ యొక్క రహస్యం తెలిసిపోయింది. అందుకే ఆమె ఆలస్యం చేయకుండా ఆ బొమ్మని తన చేతిలో తీసుకుంది. ఇక నవ్వుతూ ఉంది. ఇదిగో అమ్మాయి, నువ్వు చేసేది అస్సలు మంచి పని కాదు, వదిలేదాన్ని. వదిలేస్తాను, కానీ విక్రమ్ని నువ్వు ఆరోగ్యంగా కిందకి దించు, లేదంటే ఇప్పుడే క్షణాలలో నీ తల నరికేస్తా. అరే, వాడికి ఏమీ కాలేదు, వాడు స్పృహ కోల్పోయాడంతే. ఇవ్వు, అది నాకు ఇచ్చేసెయ్యు. అలాగా? విక్రమ్ బాగున్నాడా? అయితే ఇక్కడ నీకేం పని? బయలుదేరిక్కడి నుంచి వెళ్ళు. ఇలా చెప్పాక రేవతి గట్టిగా ఆ బొమ్మ యొక్క చెవిలో అరుస్తుంది. దాంతో స్టేషన్ మాస్టర్కి తట్టుకోలేనంత నొప్పి వస్తుంది తలలో. ఇక ఆ బొమ్మని ఆమె ఎక్కడైతే తోడేళ్ళు అరుస్తున్నాయో అక్కడే పడేసింది. ఆ బొమ్మని పడేయగానే స్టేషన్ మాస్టర్ కూడా గాల్లోకి ఎగిరి ఆ బొమ్మలాగే నేలపై పడిపోయాడు. ఇక అతని శరీరాన్ని ఎవరో పీకు తింటున్నట్టుగా శరీరం అంతా ఘాట్లు పడుతూ ఉన్నాయి. ఇక ఇటు స్టేషన్ మాస్టర్ గదిలో రేవతి విక్రమ్ని స్పృహలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా చాలాసేపు ప్రయత్నించాక విక్రమ్కి స్పృహ రాగానే రేవతి విక్రమ్ని హత్తుకుంది. తర్వాత విక్రమ్ భయపడుతూ ఇలా అంటున్నాడు, వాడు స్టేషన్ మాస్టర్ పెద్ద రాక్షసుడు, అతను నన్ను చెట్టుకు వేలాడదీశాడు. అరే విక్రమ్, ఎవరేం చేశారు నేను? నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే నా పక్కనే రాత్రంతా పడుకునున్నావు. అంటే మనము రాత్రంతా ఇక్కడే ఉన్నామా? స్టేషన్ బయట అడవిలోకి వెళ్ళలేదా? అరే విక్రమ్, బెడ్లో నుంచి నన్ను కొంచెం కూడా దూరం పోనీ కూడా చూసుకున్నవాడివి. అలాంటి నువ్వు నన్ను అడవికి వెళ్ళనిస్తావా? ఏదో నీకు చెడ్డ కల అనుకుంటా. అవును, బహుశా ఇది కలే అయి ఉంటుంది. ఇదొక భయపెట్టే భయంకరమైన కళ. అవును, రాత్రంతా నువ్వు నా మనసును పడేశావు కదా. ఇంకా అర్ధరాత్రి మిగులుంది, ఏమంటావు? ఇలా చెప్పాక వాళ్ళిద్దరూ మళ్ళీ హత్తుకొని పడుకుంటారు. అలా నిర్మానుషమైన స్టేషన్లో వాళ్ళు ప్రశాంతంగా పడుకొని ఉంటారు. ఇక ఎవరో తలుపు కొట్టినప్పుడే
వాళ్ళకి నిద్ర మెలకు వస్తుంది. విక్రమ్ తలుపు తీయగానే ఎండతో అతను కళ్ళు మూసుకుంటాడు. అతని ముందున్న వ్యక్తి కూడా అతనికి సరిగ్గా కనిపించడు. కానీ అతను ఏం చెప్తాడంటే అతను చెప్పింది విని విక్రమ్ షాక్ అవుతాడు. సార్, మీరు బాగానే ఉన్నారు కదా? అవును, ఎందుకు, ఏమైనా జరిగిందా? అరే, స్టేషన్ మాస్టర్ని తోడేళ్ళు చంపేశాయి. ఆయన్ని తోడేళ్ళు పీక్కుతున్నాయండి. ఏంటి? స్టేషన్ మాస్టర్ ఎలా చనిపోయాడనే నిజం విక్రమ్కి తెలుస్తుందా? రేవతి నిజస్వరూపం బయటపడితే అతనికి నిజం తెలియనుందా? కళ్ళ నుండి నిప్పులు కక్కే శక్తి ఇంతకీ రేవతిలో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి డూడూ టీవీ యొక్క ఎక్స్క్లూజివ్ సిరీస్ అసుర్, ఒక బ్రహ్మ రాక్షసుడు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.